హైదరాబాద్ సిపి సజ్జనార్ గారు మొన్న ట్వీట్ చేశారు. ఏంట్రా ట్వీట్ అంటే, అమ్మాయిలు ఆన్లైన్ వేదికగా ఎలా మోసపోతున్నారు అని చెప్పి. ఆ ట్వీట్ ఏంటన్నది నేను ఫర్దర్గా చదివినిపిస్తా. అయితే మీకు బాగా గుర్తుంటే మన ఛానల్లో ఒక రెండు వీడియోలు చేసుకున్నాం. ఏంటి అంటే, ఫ్రెండ్ యాప్లతో ఎలా గుండు కొడుతున్నారు అబ్బాయిలకి అని చెప్పి. ఈ రాత్రిపూట ఇన్స్టాగ్రామ్లో యాడ్స్ రావటం, ఏఐతో క్రియేట్ చేసిన అమ్మాయిలతో మీరు ఒంటరిగా ఉన్నారా, హైదరాబాద్లో ఉన్నారా, ఇక్కడ మొత్తం ఆంటీలే ఉన్నాము, మీతో మాట్లాడతాము, మీ పేరు చెప్పాల్సిన పని లేదు, నీకైనా సిగ్గుండాలి, నాకైనా సిగ్గుండాలి, ఇలాంటి రకరకాల యాడ్స్ మీరు చూస్తూ ఉంటారు. చూడంగానే మనం ఇన్స్టాల్ చేసుకోవటం, నెక్స్ట్ అది ₹10 ₹15 బేస్ ఫీతో స్టార్ట్ చేయటం, దాని తర్వాత వేలకు అందరూ సమర్పించుకోవటం. ఇంకా మన దరిద్రం బాగాలేకపోతే కొన్ని అప్లికేషన్స్లో వీడియో కాల్ చేసుకొని న్యూడ్గా ఉండి వాటిని రికార్డ్ చేసుకొని తర్వాత మన బ్లాక్మెయిల్ గురై ఇంకా లక్షల్లో సమర్పించుకోవటం ఇవన్నీ. అయితే ఇది కేవలం అబ్బాయిలకి మాత్రమే సొంతం కాదు, ఇలాగే అమ్మాయిలు కూడా మోసపోతున్నారు. మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. ఒంటరితనం ఈ మధ్యకాలంలో ఆడామగ లేదంటే ఆ జనరేషన్ ఈ జనరేషన్ అని తేడా లేకుండా చాలామంది బాధపడుతున్న సమస్య ఇది నేను అంటే ఆన్లైన్లో చూడటం, కొన్ని విషయాలు గమనించడం, కొంతమందితో మాట్లాడడం ద్వారా తెలుసుకున్నది. అయితే ఈ ఒంటరితనాన్ని జయించడానికి చాలామంది చాలా రకాలుగా ప్రయత్నిస్తూ ఉంటారు. ఒకళ్ళేమో ఈ లోన్ యాప్స్ వాటిల్లో అమౌంట్ అప్పు తీసుకొని బెట్టింగ్ లాంటి వాడి జీవితాన్ని నాశనం చేసుకోవటం. ఇంకొంతమంది ఏమో ఉన్న డబ్బులు అప్పులు తెచ్చుకొని అవి తీసుకొచ్చి మద్యానికి బానిసలైపోవటం. ఇంకొంతమంది ఏమో ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసుకొని ఈ ట్విట్టర్లో ఫ్యాన్ వార్సులు ఏంటి, పొలిటికల్ వార్సులు ఏంటి, అబ్యూజివ్గా మెసేజ్లు పెట్టుకోవటం, ఇలాగ తీట పనులు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొంతమంది ఏమో ఆన్లైన్లో కంపెనీన్స్ ఎత్తుక్కుంటూ ఉంటారు. అబ్బాయిలు మరియు అమ్మాయిలు కూడా ఈ ఆన్లైన్గా వేదికగా మోసాలు చేసే వాళ్ళకి వీళ్ళే టార్గెట్. వీళ్ళు వేరే వాళ్ళతో చేసే మెసేజెస్ మీకు తెలుసో లేదో, ఇన్స్టాగ్రామ్లో, ఎస్పెషల్లీ ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు ప్రైవసీ అనే ఫీచర్ లేదు. మీ మెసేజ్లు ఎండ్ ఎన్క్రిప్ట్ అవ్వవు. ఇన్స్టాగ్రామ్ కూడా మీ మెసేజ్లు మొత్తం చదువుతూ ఉంటాడు. అందుకని మీరు ఏవైతే మాట్లాడుతూ ఉంటారో వాటికి సంబంధించిన రీల్స్ ఇన్స్టాగ్రామ్లో అలా వచ్చేస్తూ ఉంటాయి. మీరు ఎంత వీళ్ళు టెక్నికల్ రీల్స్ చేసి అల్గారిథం ఎంత రీసెట్ చేసినా నెక్స్ట్ మీరు ఇంకొకరితో కాన్వర్సేషన్ ఇనిషియేట్ చేయగానే ఆ కీ టర్మ్స్ని పట్టుకొని మీకు రీల్స్ వస్తాయి. నాట్ ఓన్లీ రీల్స్, మీ యాడ్ ప్రిఫరెన్సెస్ కూడా అలాగే సెట్ అవుతాయి. సో దాంతో మీకు యాడ్స్ వస్తాయి. సో ఎప్పుడైతే ఇన్స్టాగ్రామ్కి లేదంటే ఏదైనా సోషల్ మీడియా అప్లికేషన్కి అర్థమవుతుందో మీరు ఒంటరిగా ఉన్నారనో, ఒంటరితనంతో బాధపడుతున్నారనో, కంపానియన్ కోసం ఎత్తుకున్నారో అర్థమవుతుందో, మీకు దానికి సంబంధించిన యాడ్స్ మీ ఫీడ్లో పాపప్ అవుతాయి. ఏఐ రిలేటెడ్ యాడ్స్ అనమాట. మీరు ఒంటరిగా ఉన్నారా, ఆంటీలు ఉన్నారు, అంకుల్స్ ఉన్నారు, అది ఇది అని చెప్పి వస్తాయి. సో మనం ఆ టైంలో లేదంటే ఆ స్ట్రెస్లో కానీ లేదంటే ఆ డిప్రెషన్లో కానీ ఏదైనా సరే వాటికి క్లిక్ చేయడం, వాటిని ఇన్స్టాల్ చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఇలా చాలామంది మోసపోయారు. నేను ఇప్పటివరకు ఏమనుకున్నానంటే ఇది కేవలం అబ్బాయిలకు మాత్రమే సొంతం అనుకున్నాను. ఎందుకంటే అబ్బాయిలే మెజారిటీగా ఒంటరితనంతో బాధపడతారు. అమ్మాయిలు ఓకే, ఎందుకంటే వాళ్ళకి కంపెనీన్స్ అన్నది అంటే ఈజీగానే వాళ్ళకి ఫ్రెండ్స్ కానీ ఎవరైనా దొరుకుతారు కాబట్టి వాళ్ళకి అంత ప్రాబ్లం ఉండదు అనుకున్నా. కానీ ఇప్పుడు ఈ మధ్యకాలంలో జరిగిన ఈ స్కామ్ చూస్తే నాకు మతిపోయింది. ఏంటి, నేను కూడా యాడ్స్ చూసా. యాడ్స్ ఏం చూసా, రెంటే బాయ్ ఫ్రెండ్ అంటే ఓ బాయ్ ఫ్రెండ్ని మీరు అద్దెకి తీసుకోవచ్చు. గంటకు అద్దెకి తీసుకోవచ్చు. మీతో సినిమాకి వెళ్ళాలంటే ఒక రేట్ ఉంటుంది, మీతో షాపింగ్కి వెళ్ళాలంటే ఒక రేట్ ఉంటుంది, మీతో గంట సేపు ఫోన్ మాట్లాడాలంటే ఒక రేట్ ఉంటుంది, మీతో డే అంతా ఉండాలంటే ఒక రేట్ ఉంటుంది. ఇలా ఉంటుంది. ఇంతకుముందు కొంతమంది అమ్మాయిలు, నార్త్ సైడ్ అమ్మాయిలు డైరెక్ట్గా రీల్స్ చేసి పెట్టడం చూసి, ఐపీఎల్లో మీరు మ్యాచ్ చూడాలనుకుంటే ఒక ప్యాకేజీ, నాతో డిన్నర్కి వెళ్ళాలంటే ఒక ప్యాకేజీ, రోజంతా స్పెండ్ చేయాలంటే ఒక ప్యాకేజీ అన్నది చూశాను నేను. అలాగే వెస్ట్రన్ కల్చర్లో కూడా ఇలాంటివి ఉన్నాయి. రెంటే బాయ్ ఫ్రెండ్ అని, రెంటే గర్ల్ ఫ్రెండ్ అని చెప్పి వీళ్ళు అమ్మాయిలు డైరెక్ట్గా పెట్టుకోవడం, లేదంటే అలాంటి అప్లికేషన్స్, అలాంటి బిజినెస్లు చేసే వాళ్ళు ఉన్నారు. కానీ ఇండియాలో అమ్మాయిలు అలా పెట్టుకున్నా కూడా సరే, అబ్బాయిలు అని అనుకున్నా కానీ అబ్బాయిలు కూడా అంటే రెంటే గర్ల్ ఫ్రెండ్ ఈజ్ ఓకే, రెంటే బాయ్ ఫ్రెండ్ అంటే నాకు ఆశ్చర్యం కలిసింది. అనుకున్నా ఎవడ వెళ్తాడు, అమ్మాయిలకి ఏం కరమరా బాబు, మన అమ్మాయిలు అంటే ఒకరు పట్టం కానీ అమ్మాయిలు ఎవడంటే పడతారా, నాతో మాట్లాడు అని చెప్పి పడరు కదా. సో నేను లైట్ తీసుకున్నా. అయితే దాని తర్వాత నేను సజ్జనార్ గారి ట్వీట్ చూసాను. చెప్పి తెచ్చుండే ఒకసారి. చెప్పే ముందు వీడియో లైక్ చేసి చూడండి, కొత్తగా చూసేవాళ్ళు ఎవరంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. అయితే అమ్మాయిలు రెంటే బాయ్ ఫ్రెండ్ ఆఫర్ల వల్ల జాగ్రత్త. ఒంటరితనంతో బాధపడుతున్నారా, మీతో కాఫీ తాగడానికి, సినిమాకి వెళ్ళడానికి అందమైన అబ్బాయిలు కావాలా, అది కూడా 50% ఆఫర్లతో. సోషల్ మీడియాలో రకరకాల ఆఫర్ల పేరుతో కలర్ఫుల్గా కనిపిస్తున్న ఈ పోస్టర్ల వెనక పెద్ద సైబర్ మోసం దాగుంది. ప్రత్యేకంగా అమ్మాయిలు, యువతులే లక్ష్యంగా సైబర్ కేటగాలు విసురుతున్న కొత్త డేటింగ్ ట్రాప్ ఇది. ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, ఫేస్బుక్ వేదికలుగా 1 ఆగస్టు స్పెషల్ అంటే ఫ్రెండ్షిప్ డే ఇవన్నీ ఉన్నాయి కదా, 50% ఆఫ్, రెంటే బాయ్ ఫ్రెండ్, యువర్ పర్సనల్ కంపానియన్ అంటూ రకరకాల డిస్కౌంట్ ప్యాకేజీలతో కూడిన పోస్టర్లను నెట్టింటి ప్రచారం చేస్తున్నారు. ఆకర్షణీయమైన కుర్రాల ఫోటోలు ప్రదర్శిస్తూ, ఈ ఆకర్షణీయమైన కుర్రాలు అంటే అలానే ఆకర్షితంగా ఉంటాయి, ఏదో క్రియేట్ చేసిన ఫొటోస్ మ్యాక్సిమం
ఒక గంట కాఫీ మీటింగ్కి అయితే ₹499, సినిమా డేట్కి అయితే $1249, షాపింగ్ తోడుగా రావడానికి $1499, ఈవెంట్లు లేదా పెళ్లిళ్ళకు తోడుగా వచ్చేందుకు $1999, అలాగే 10 గంటల ఫుల్ డే ప్యాకేజ్కి అయితే $4499 అంటూ కేటిగాళ్ళు ఒక పెద్ద ధరల పట్టికని మేము ముందుకు తెచ్చారు. ఎవరికీ తెలియకుండా గోప్యత మరియు భద్రత పాటిస్తామని, ఎటువంటి అక్రమ వ్యాపారం కాదని నమ్మబలుకుతూ బుకింగ్స్ కోసం డైరెక్ట్గా మెసేజ్ చేయాలి, ఇన్స్టాగ్రామ్లో డిఎం చేయాలి అని చెప్పి కోరుతున్నారు. ఏఐతో సృష్టించినా లేదా ఇంటర్నెట్ నుంచి సేకరించిన హ్యాండ్సమ్ కుర్రాల ఫోటోలను ప్రొఫైల్ పిక్చర్స్గా పెట్టి మెసేజ్ చేసిన అమ్మాయిలతో తీయటి మాటలతో సంభాషణలు మొదలు పెడతారు. బుకింగ్ కన్ఫర్మేషన్, సెక్యూరిటీ డిపాజిట్, అడ్వాన్స్ అమౌంట్ పేరుతో డిజిటల్ వాలెట్లు, క్యూఆర్ కోడ్ల ద్వారా వేలాది రూపాయలు వసూలు చేసి ఆపై అకౌంట్లను బ్లాక్ చేస్తారు. సో మీ దగ్గర నుంచి మీకు ఇనీషియల్గా మీరు నాకు ఇవ్వాలంటే అడ్వాన్స్ ఇవ్వాలి, 1000-2000 తీసుకొని అకౌంట్ బ్లాక్ చేస్తారంట. నిజంగా 1000-2000 తీసుకొని అకౌంట్ బ్లాక్ చేస్తే మీరు అదృష్టవంతులే. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా నిజంగా అదృష్టవంతులు. అక్కడ తాగిపోతే అమ్మాయి దరిద్రం పోయింది. మీకు నిజంగా చెప్పాలంటే 1000 రూపాయలతో మీరు బతికి బయట బట్టకట్టినట్టే. కానీ తర్వాత ఏమవుతుంది, ఆన్లైన్ సంభాషణలు నమ్మి అపరిచిత వ్యక్తులను నేరుగా కలవటానికి వెళ్తే వారు మిమ్మల్ని సులభంగా ట్రాప్ చేసే ప్రమాదం ఉంది. ప్రేమ పేరుతో అబద్ధాలు చెప్పి మోసం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. చాటింగ్ క్రమంలో చాకచక్యంగా సేకరించిన ఫోన్ నెంబర్లు, వ్యక్తిగత ఫోటోల ఆధారంగా ఆ తర్వాత తీవ్ర స్థాయిలో బెదిరింపులకు, బ్లాక్మెయిలింగ్కి పాల్పడే అవకాశం ఉంది. ఈ రకమైన మోసపూరిత ప్రకటనలు హైదరాబాద్ సైబర్ క్రైమ్ విభాగం దృష్టి సారించింది. వీటికి బాధ్యులైన వారిపై వేగంగా చర్యలు తీసుకుంటా బ్లా. ఈ విషయంలో అమ్మాయిలతో పాటు వారి తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా ఉండండి. ఎవరిని కలుస్తున్నారు లేదా చూసుకోండి. కేటుగాలు ఇచ్చే ఆకర్షణ డిస్కౌంట్లు ఇవన్నీ చెప్పారు. అయితే మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ 1000 రూపాయలు తీసుకొని బ్లాక్ చేసేస్తే ఒకటి అయిపోయింది అనుకోవచ్చు. కానీ మీరు ఎప్పుడైతే కలవడానికి వెళ్తారో, ముఖ్యంగా అమ్మాయిలు కలవడానికి వెళ్తారో, ఇక్కడ 2 రకాలు జరుగుతున్నాయి. ఒకటి ఏంటంటే, ఈ మధ్య మీరు చూసుంటారు రిచ్ కిడ్స్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ అని చెప్పి కొన్ని వచ్చినాయి. అంటే రిచ్ కిడ్స్, మేము రిచ్ అంటే అబ్బాయిలు మేము రిచ్ అని చెప్పి యాక్ట్ చేస్తా ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకొని పెద్ద పెద్ద కార్లు పెట్టి, బైక్లు పెట్టి, పబ్స్లో వాటిలో ఫొటోస్ పెట్టి రిచ్గా ఉండే అమ్మాయిల్ని ట్రాప్ చేసి తర్వాత వాళ్ళతో కొన్ని ఫోటోలు ఇవన్నీ తీసుకొని, వాళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు ఏదో ఫోటోలు తీసుకొని వాళ్ళ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఎయిదర్ వాళ్ళని కొన్ని మత్తు పదార్థాలకి అలవాటు చేయటం, లేదంటే వాళ్ళ కొన్ని ఫోటోలు తీసుకొని వాళ్ళని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారు. అలాంటి వాళ్ళు కొంతమందిని అరెస్ట్ చేశారు. ఆ కేసులు ఇప్పటికీ నడుస్తున్నాయి. ఇంకా కొత్త విషయాలు అందులో నుంచి బయటపడుతున్నాయి. ఇదొకటి. ఇంకోటి ఏంటంటే, మీరు కలిసి వెళ్ళినప్పుడు ఆ డ్రింక్లో ఏదైనా కలిపేయటం, ఏదైనా చేయటం, దాని తర్వాత మళ్ళీ మిమ్మల్ని లోపరుచుకొని వసపరుచుకొని ఆ ఫోటోలు వీడియోలు తీయటం, దాని తర్వాత మిమ్మల్ని కంటిన్యూస్గా వేధింపులకు గురి చేయటం, ఇలాగా రకరకాల ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. మనం తెలివిగా ఉంటాం, మనం అంతా కనిపెట్టుకొని ఉంటాం, మనకేం కాదులేని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ అమ్మాయిలనే కాదు, అబ్బాయిలైనా ఎవరైనా సరే, ఈవెన్ అబ్బాయిలతో ఎలాంటి స్కామ్లు జరిగితే రెస్టారెంట్ తీసుకెళ్తారు డేట్ అని చెప్పి, అక్కడ బాగా కాస్ట్లీ వైన్ కానీ ఏదో ఒకటి ఆర్డర్ చేసేసి 40,000 50,000 బిల్ చేసి అలా బయటికి వెళ్ళి చెక్కేస్తారు అమ్మాయిలు. ఆ రెస్టారెంట్కి అమ్మాయికి డీల్ ఉంటుంది, ఆ బిల్స్ కట్టాల్సింది అబ్బాయిలు. ఇలాంటి బయటకు వచ్చినాయి, అందరూ ఒప్పుకున్నవి చాలా జరిగినాయి. సో మీ ఒంటరితనాన్ని జయించడానికి, లేదంటే మీకు ఆ టైంలో మీ బాయ్ ఫ్రెండ్ మీద, గర్ల్ ఫ్రెండ్ మీద కోపం ఉంటే వాళ్ళని ఏదైనా చేయటానికి, అంటే వాళ్ళని ఏదో ఏడిపిద్దాం, లేదంటే వాళ్ళు కొంచెం జలసి క్రియేట్ చేద్దాం, పాజిటివ్నెస్ ఫీల్ అయ్యేలా చేద్దాం అని చెప్పి మీరు ఇలాంటిది ఏదైనా స్టెప్ తీసుకుంటే ఫర్దర్గా చాలా అంటే చాలా డేంజరస్ సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది. అది ఎంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్తుంది అన్నది మనం ఊహించలేం కూడా. ఎందుకంటే ఇలాంటి జరిగినప్పుడు బాగా ఎక్స్ట్రీమ్కి వెళ్ళి బయటకు వస్తాయి తప్పితే అదర్వైజ్ బయటికి రావు. చాలా విషయాలు అసలు మనం బయటికి రావు. ఈ రెడ్డిట్ అలాంటి వాటిలో స్టోరీస్ ఎవరైనా పెడితే చదువుకొని అబ్బా ఇలా జరిగింది అనుకోవటం తప్పితే తెలియని కూడా తెలియదు ప్రపంచానికి. అంత దారుణాలు జరుగుతున్నాయి. ఐ అండర్స్టాండ్, కొంతమందికి ఇప్పుడు ఆ స్ట్రెస్ ఇవన్నీ పెరిగి ఎలోన్గా ఫీల్ అవటం, కొంచెం రిలీఫ్ కోరుకోవటం ఇవన్నీ ఓకే. కానీ దానికి మీరు ఇలా ఆన్లైన్లో ఎత్తుక్కోవటం అన్నది ఒక కరెక్ట్ పద్ధతి కాదు. హ్యావ్ సమ్ రియల్ కాన్వర్సేషన్ విత్ రియల్ పీపుల్ అండ్ రియల్ బాండింగ్స్, రియల్ రిలేషన్షిప్స్. ఎందుకంటే ఇందులో మొత్తం మోసం ఉంటుంది. ఆన్లైన్లో మ్యాక్సిమం మోసం ఉంటుంది. మిమ్మల్ని ట్రాప్ చేసే వాళ్ళే ఉంటారు. సో మీరు అలాంటి వాటి జోలికి వెళ్తే అగైన్ అమ్మాయిలు ఎవరైనా సరే మోసపోయి బయటకు వస్తారు తప్పితే ఎక్కడో 100లో ఒక కేసు, అరే వాడికి ఆన్లైన్లో ఒక అమ్మాయి పరిచయం అయింది, ఆ అమ్మాయి ఇప్పుడు వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు, ప్రేమించుకున్నారు, అక్కడ వరకు బాగానే ఉంటుంది. ఇప్పుడే ఇందాక ఒకటి చూశాను, మలయాళం కపుల్స్ ఏంటి లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకి పెళ్లి చేసుకున్నారు, 2 years అయింది, ఆవిడ ఈయన వదిలేసి వేరే వాళ్ళతో వెళ్ళిపోయారు. సో ఈ రోజుల్లో ఏంటి అని చెప్పలేం. మీ లవ్ ఫెయిల్యూర్ అయినా ఏదైనా సరే నేనేం చెప్తానంటే, సరే ఇది ప్రాబ్లమ్ని ఎలా జయించాలి, మరి ఒంటరితనాన్ని ఎలా ఇచ్చేసుకోవాలి ఏంటి అంటే దానికి కూడా ఒక సొల్యూషన్ చెప్తాను నేను సోదనుకోపోతే. ఏంటంటే ముఖ్యంగా 30 ఏజ్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్తున్నా, యూత్, ఎందుకంటే మీకున్నది చాలా ప్రీషియస్ టైం. ఆ టైం అన్నది మళ్ళీ రాదు బాస్, మళ్ళీ మీరు రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఆ టైంలో మీకు ఇలాంటిది ఏదైనా ఉండి మీకు ఏం చేయండి, మందు తాగటం, లేదంటే బెట్టింగ్లు ఇవన్నీ కాకుండా ఏదో ఒకటి సంథింగ్ ఫోకస్ ఆన్ యువర్ బాడీ.
ఎందుకంటే 30 దాటిన తర్వాత మీకు పొట్టొచ్చినా ఏదొచ్చినా తగ్గించడానికి మీకు ఛాన్స్ కూడా దొరకదు, టైం కూడా దొరకదు. నిజంగా లిటరల్గా మెయింటైన్ చేయొచ్చు కదా మామ, బయట నుంచి చూసేవాళ్ళు మెయింటైన్ చేయండి అవి చేయండి ఇవి చెప్తారు, కానీ అసలు మీ టైం ఏమవుతుంది, మీకు నిద్రపోవడానికి కూడా టైం ఉండదు మనం ఏం చెప్పాలంటే. ఓ పక్కన మీ పేరెంట్స్ ఏజ్డ్ అవుతారు, వాళ్ళ హెల్త్ ఇష్యూస్, నీ హెల్త్ ఇష్యూలు, నెక్స్ట్ మీ వైఫ్, మీ పిల్లలు, వాడికి వ్యాక్సిన్లు, డైపర్లు, వాడిని బయట తీసుకెళ్ళటం, ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి దాకా వాడికి భవిష్యత్తు కోసం మనం కష్టపడటం, జాబు, ఇంకా ఎక్స్ట్రా కరికులర్ అసలు ఇంకా లైఫ్ అన్నది ఇంకా చాలా పరిగెడుతుంది. ఒక్కసారి పెళ్ళి అయిపోయిన తర్వాత లైఫ్ అన్నది ఇంకా పరిగెడుతుంది, నీకు అసలు టైం ఉండదు. సో ఆ 30 ఏజ్లోపు ఉన్న వాళ్ళే ఆ టైంని మీకు ఏదైనా ఇలాంటి ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయ్యి ఆబ్వియస్గా అవుతుంది, అంత ఈజీ కాదు కొన్ని విషయాల నుంచి బయటపడటం. అలాంటప్పుడు ఫోకస్ ఆన్ యువర్ బాడీ, జిమ్కి వెళ్ళండి, జిమ్కి వెళ్ళి డబ్బులు లేకపోతే రోడ్ల మీద పరిగెత్తండి, ఏదో ఒకటి చేసి మీ హెల్త్ మీద ఫోకస్ చేసుకోండి, మీ బాడీ మీద ఫోకస్ చేయండి. లేదంటే ఏదైనా ఒక ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోండి, గిటార్ కానీ డ్రమ్స్ కానీ ఏదైనా అలాంటిది ఏదైనా నేర్చుకోండి, లేదంటే పెయింటింగ్ అలాంటిది ఏదైనా చేయండి. చెప్తే ఇలా ఆన్లైన్లో కంపెనీస్ని ఎత్తుక్కోవటం, మందు తాగటం, అంటే బాధలో అంటే సరదాగా మీరు చేసేది వేరే, బాధ ఎక్కువైపోయి తాగేసి దానికి బానిసలు అయిపోవటం. సినిమాల్లో చూసి అలా అనుకుంటారు, సినిమాల్లో చూసినట్టు అంత తాగితే ఫస్ట్ మీరు షెడ్కి వెళ్ళిపోతారు. సో అది లేదంటే ఇంకొక బ్యాడ్ హ్యాబిట్ బెట్టింగ్లు ఆడటం, ఇలాంటి వాటి జోలికి వెళ్ళకుండా చేస్తే మీ లైఫ్ కొంచెం చాలా బెటర్గా ఉంటుంది. చెప్తున్నా, ఇది ఒక హానెస్ట్ సలహా అనమాట. ఇవన్నీ చూసిన తర్వాత అరే ఇది మనకు చూస్తేనే తెలిసిపోతుంది కదా, రెంటే బాయ్ ఫ్రెండ్ ఏంటి, లేదంటే రెంటే గర్ల్ ఫ్రెండ్ ఏంటి, ఆన్లైన్లో ఎందుకు ఎత్తుక్కోవాలి అది అని చెప్పి. ఇంకొక విషయం కూడా చెప్తాను, వీళ్ళు ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు 1903 1930 ఏదో సంథింగ్, దానికి కాల్ చేయండి, మేము డీటెయిల్స్ మీకు గోప్యంగా ఉంచి మిమ్మల్ని కాపాడుతాను. అయితే నాకు మొన్న మధ్య ఒక అతను ఫోన్ చేశారు ఇన్స్టాగ్రామ్ వాటిల్లోనే. సో మెసేజ్లు చేస్తే మాట్లాడింది, తనతో యూఎస్లో ఉంటారు. సో డీటెయిల్స్ చెప్పను, కానీ తనకి ఇట్లాంటిది ఏదో బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయితే తను ఆ నెంబర్కి కాల్ చేశాడంట. కాల్ చేసి చెప్తే వాళ్ళు ఏం చెప్పారంట రెస్పాన్స్, మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయమన్నారంట. దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయలేక కదా టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసింది, నాకు అర్థం కాల. సో ఇది నేను ఎలా కన్వే చేయాలో కూడా వాళ్ళకి తెలియట్లా. వాళ్ళు ఎవరైనా మోసపోతే మా డీటెయిల్స్ తెలియకుండా మీరు ఫర్దర్గా ఎవరు మోసపోకుండా మాకు ఏదైనా న్యాయం చేయగలిగితే న్యాయం చేయండి అని చెప్పి 1930 టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేసి చెప్తారు. మీరు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి కాల్ చేయండి అని చెప్పేదానికి ఆ నెంబర్ ఎందుకు, ఆయన నన్ను అడుగుతున్నాడు, నువ్వు చెప్పావు కదా అని చెప్పి. నాకు కూడా తెలియదు అది పని చేసిద్దా ఏం చేసిద్దా అన్నది. సో నాకు కూడా రియలైజేషన్ వచ్చింది ఓకే అని చెప్పి. సో ట్రై చేయండి ఆ నెంబర్కి, అయితే అయినట్టు, లేదంటే ఇంక మనం ఏం చేయలేం. లేదంటే కనీసం ఆ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసుకొని ఒక ట్వీట్ సజ్జనర్ గారు ట్యాగ్ చేసి సార్ మీరు అట్లా చేయమన్నారు, వాళ్ళని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయమన్నారు, చేత మా పరుగు పోద్ది, సింపుల్ అంతే కదా. ఎవరైనా ఇక్కడ కాపాడుకుంటుంది పరువే, అందుకే మ్యాక్సిమం అలాంటి బయటకు రావడానికి రీజన్ అది పరువు అది. సో రియల్ పీపుల్ మీట్ అవ్వండి, రియల్ అని తెలుసుకోండి, రియల్ రిలేషన్షిప్ రియల్ కాన్వర్సేషన్స్ తీసుకోండి. అంతేగాని సోషల్ మీడియాలో ఇవన్నీ ఫేకే ఉంటాయి, మ్యాక్స్ టు మ్యాక్స్ మిమ్మల్ని మోసం చేసే వాళ్ళే ఉంటారు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూసాలు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ జ్యూస్.